ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి గురించి ఈ ఫిబ్రవరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, ఆరోగ్యం, వృద్ధి, వ్యాపారం ఇలా ఎలా ఉండబోతుంది, మీ యొక్క గ్రహస్థితి అనేది ఎలాగా ఉండబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వృషభ రాశి వారికి మీకు ఈ నెలలో అయితే ఈ దేవతని యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుందండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా కూడా ఎటువంటి లోటు ఉండదనే చెప్పవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ఫిబ్రవరి 1 తర్వాత జరిగేది ఇదే. నిజంగా వింటే మీరే వణికిపోతారు. ఈ వృషభ రాశి వాళ్ళు వీరి యొక్క ఇంట్లో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. ఈ దేవత మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబ సభ్యుల మీద, అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించడం లేదు. అలాగే ఈ ఫిబ్రవరి 1 తర్వాత మీరు 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి పూర్తిగా తెలుసుకోండి. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా మనం ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశి పరిధికి చెందుతారు. ఈ వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాస్తవ్యములు కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. ఈ వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్యమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలను బాగా తెలుసు. కానీ వీరు తాను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సరే సాయం చేయవలసి వస్తే ముందుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు దయ, దాన గుణాలను, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరినైనా సరే కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందగలుగుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధములు చేసినప్పటికీనూ క్షమించే గుణము కలవారు వీరు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. ఈ వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది కేవలం వృషభ రాశి వారు మాత్రమే. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకులైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాలు అన్నీ కూడా వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా కూడా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదట్టుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే చాలు, వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారి ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు.
ఈ వృషభ రాశి వారి యొక్క అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులను పొందే అవకాశం వీరికి కలుగుతుంది. మంచి ధన సంపద, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది అని, కానీ మీరు ఆమెను గుర్తించలేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నావో అవి అంతా కూడా కొంతలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఈ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు కొంత చిటికెడు మార్పులో తప్పించుకొని ఉంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బతలతో, చిన్న గాయాలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రమూ కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఇప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీ కుల దేవత సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదైతే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతికేస్తున్నారు. అలాగే ఏమాత్రం కూడా ఇటువంటివి అన్నీ కూడా అసలు పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది, మీరు ఆ దేవతను ఆరాధించవలసిన సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది. అంటే రాశిచక్రంలో అన్నిటిలోకి 1, 2 రాశులు చూసినట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ మీరు మాత్రం ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని కూడా మనం గమనించుకోవచ్చు. దీనికి కారణం మీరు మీ యొక్క కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే ఏమాత్రం కూడా మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటారు. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మన ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ యొక్క కులదైవం గురించి. మీకు వీలు కుదిరినప్పుడల్లా గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. మీ పెద్దలను అడిగి కులదైవం యొక్క పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే కనుక మీకు దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని, ఖచ్చితంగా మీ కులదైవాన్ని తెలుసుకొని మీ ఇంటి యొక్క పెద్దవారితో కలిసి ఆ దైవాన్ని దర్శనం చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే దైవం ముందు ఏది కూడా పనికిరాదు. మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా అసలు వెంటనే పూర్తి చేసుకోండి. ఇక తర్వాత అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం కూడా మీరు మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా కూడా పక్కవారితో చెప్తూ ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది అంతా కూడా విఫలమైపోతుంది. దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలి అని అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాని మీద శ్రద్ధ ఎంతో కష్టపడి చేసుకోండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, ఆ దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి. ఆ పని అయిన తరువాత అప్పుడు మీ యొక్క పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి మీరు గనక ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తయిపోతుంది. వృషభ రాశి వారు ఎంత కూడా ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంటెడ్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది దొరకదు.
మీకు కానీ కొంచెం పక్క వారి నుండి సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటూ ఉంటారు. కానీ మీరు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. అయితే ఇక మీదట ఆ బాధపడాల్సిన పనే లేదండి. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి సమయం అనేది మీకు ఆసన్నమైంది. మీరు పడిన కష్టానికి తగినట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మంచి గుణం, మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేసారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో మీకు అందబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అదేవిధంగా జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందనే చెప్పవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో వీరి అందరికీ కూడా ఇదొక మంచి సమయం అనేది చెప్పవచ్చు. ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు పెద్ద పెద్ద గాబరా పడవలసిన అవసరం అయితే ఉండదండి. ఏదో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఈ వృషభరాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఈ వృషభరాశి వారు ఇక దేనికి కూడా భయపడవలసిన పనేమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరిగిపోతుంది. మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వస్తువులను మీకు చేతనైనంత సహాయం అయితే చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వృషభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది. ఈ వృషభరాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూశారు కదా ఈ వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.